ప్రతి ఇంటిలో సోలార్ వెలుగుల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనంతో పాటు ఆదాయం వస్తుండటంతో సోలార్ ప్యానెళ్ల కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా పీఎం సూర్యఘర్ పథకం కింద రాయితీ ఇచ్చి సోలార్ విద్యుత్ వినియోగదారుల్ని ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అందరికీ చేరువవుతోంది. విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు ఆదాయం కూడా వస్తుండటంతో వీటి వినియోగానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద కృష్ణా జిల్లాలో 9,000, ఎన్టీఆర్ జిల్లాలో 20,000 సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టింది. ఇప్పటి వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6,600 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,240 మందికి అనుమతులిచ్చారు. ఇందులో 1,100 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. పథకం అమలులో భాగంగా కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 78,000 రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. నెల రోజుల్లోనే రాయితీ నగదు ఖాతాల్లో జమ అవుతుంది. 2 లక్షల రూపాయల విలువైన సోలార్ ప్యానెళ్లు అమర్చుకుంటే ప్రభుత్వం నుంచి 78,000 రూపాయల రాయితీ ఉంటుంది. 20,000 లబ్ధిదారు వాటాపోను, మిగిలిన 1,02,000 అతి తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చు. ఇంట్లో వినియోగించగా మిగిలిన సౌర విద్యుత్తును విక్రయించుకునే వీలుంటుంది. ప్రతి యూనిట్ కు ₹2.10 చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి విద్యుత్ శాఖ నగదు చెల్లిస్తుంది. 5 ఏళ్లలోపు పెట్టుబడి తిరిగొచ్చేస్తుంది. విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోలార్ సిస్టమ్ కనుక పెట్టుకోగలిగినట్టయితే మీకు వచ్చే కరెంటు బిల్లు తగ్గుతుందనేది ఒక పార్ట్. అది రెండవది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికోసం సబ్సిడీ దేనికోసం పెట్టిందనేది కొద్దిగా ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే ఓవరాల్గా కరెంటు వాడకం అనేది త్రూఅవుట్ ఇండియా మొత్తం అన్ని చోట్ల కరెంటు వాడకం పెరుగుతుంది. వాడకం పెరిగినంతగా మనకి పవర్ జనరేట్ చేయాలని అంటే మన థర్మల్ పవర్ ప్రాజెక్టులు పెరగాలి. థర్మల్ పవర్ ప్రాజెక్టు పెరగాలంటే అవన్నీ బొగ్గుతో కూడుకుని ఉన్నాయి. ఇప్పుడు ఆ బొగ్గు తవ్వకాల వలన ఈ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ చేయడం వల్ల నేల తన ఒరిజినాలిటీ తదుకోల్పోతుంది. బొగ్గు వలన ఎక్కువగా మనకి పెట్టడం వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుంది. అట్లా ఒక పక్కన పొల్యూషన్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది. రెండోది మన ఈ ఒరిజినల్గా ఉండేటటువంటి నేల ఈ ప్రకృతి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. రెండోది మనం ఈ సోలార్ సిస్టమ్ పెట్టడం ద్వారా మనకేంటంటే ప్రతి నెల వచ్చేటటువంటి బిల్లులో కొంత మనకి సబ్సిడీ అంటే వాడకంత పేరు ఇది అవుతుంది కదా. అందువల్ల మన ద్వారా కొంత జనరేట్ చేయగలిగినట్లయితే మిగులు యూనిట్స్ ఉందనుకోండి అది గవర్నమెంట్కి ఉపయోగపడినట్టు అవుతుంది. లేదు ఒకవేళ సరిపోతుంది అనుకోండి మన బిల్లు కట్టే ఇది లోటు తగ్గుతుంది. కిలోవాట్కి 4 యూనిట్లు అండి, 5 కిలోవాట్లకి 20 యూనిట్లు పర్ డే వస్తుంది. సో 30 రోజులకి 600 యూనిట్లు వస్తుంది. 600 యూనిట్లో నేను కన్జ్యూమ్ చేసేది 220, 230 అలా ఉంటుంది. బ్యాలెన్స్ యూనిట్స్ అన్నీ కూడాను పోల్ మీదకి వెళ్ళిపోతుందండి. అంటే ఇది ఆన్ గ్రిడ్ సర్వీస్ అంటారు దీన్ని, వీళ్ళు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటారు. నేను ఒకసారి వాళ్ళ ఆఫీసర్ని అడిగాను, ఏమిటంటే నా యూనిట్లు మిగిలాయి కదా, మరి దానికి సెటిల్మెంట్ ఏమైనా చేస్తారా, ఎప్పుడు చేస్తారని అడిగాను. అది ఎవ్రీ 3 months 4 months చూసి అవి లెక్క కట్టి ఇచ్చేస్తారనమాట అండి. సోలార్ పవర్ పెట్టుకోవడం వల్ల నా ఇంటికి ఫ్రీ అయిపోయిందండి కరెంట్ మొత్తం. నేను ఇదివరకు వాడేటువంటి 1,500, 2,000, 2,500 మొత్తం A to Z ఫ్రీ అయిపోయింది. సో అది కాకుండా మరి డబ్బులు కూడా వస్తున్నాయి. ఇది అనేక రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది నాకు. ఇక్కడ ప్రస్తుతానికి దీన్ని వాటర్ ప్రూఫ్ కూడా చేయించేస్తున్నాను అండి. పైనుంచి వర్షం పడినా కూడా కిందకి వర్షం పడకుండా రబ్బర్ బీడ్ పెట్టేయటం గ్యాప్స్లో అవి చేపిస్తాను. అంటే ఇది పందిర్లాగా కూడా పనిచేస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 100% పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 5,000 జనాభా కలిగిన 5 పంచాయతీలు బోదవాడ, షేర్ మహమ్మద్ పేట, పరిటాల, వెల్వడం, కంభంపాడును ఆదర్శ గ్రామాలుగా అధికారులు ఎంపిక చేశారు. 5 కిలోవాట్లకు పైగా విద్యుత్తును వినియోగించే ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.